హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమోతు గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. సార్, మనుషుల్ని మనుషులు తొక్కేయడం అనేది ఎప్పుడైనా విన్నారా మీరు? ఎప్పుడు కామన్ అనుకుంటా కదా. అంటే జనరల్గా ఇప్పుడు ఇంట్లో మనుషులు అనుకోండి, మనం కామెడీగా అనుకుంటాం మీరు తొక్కేస్తున్నారు నన్ను అని చెప్పేసి. ఆఫీస్లో అనుకోండి ఫ్రెండ్స్తో కామెడీగా అనుకుంటాం. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి మన మనుషులు అనుకున్న వాళ్ళు కూడా మనల్ని తొక్కేస్తారు. సో జనాలు తొక్కేస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. జనరల్గా ఇలాంటివి ఏ సందర్భాల్లో ఎక్కువగా వస్తుంటాయి మీకు తెలిసినంత వరకు? ప్రొఫెషనల్ జెలసీ అండి. సహజంగా ఏంటంటే మీరు ఏదో ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి. అలాగే ఒక పెద్ద ఐటీ కంపెనీలో వచ్చేటప్పటికి మీరు అప్పుడే రిక్రూట్ అయ్యి ఉన్నారు, స్టార్ట్ చేసి ఉన్నారు. మీకు మంచి స్కిల్ సెట్ ఉంది, బ్రహ్మాండంగా మీరు ఎలాంటి కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్ అయినా కూడా కోడ్ రాయగలుగుతారు అనుకుందాం. సో అలాగే లెర్నింగ్ కర్వ్ ఉంది, కొత్త నేర్చుకోగలుగుతారు, ఏదైనా ఛాలెంజింగ్గా ఉండగానే చేయగలుగుతారు అనుకుందాం. సో మీరు వెళ్ళి చాలా ఫ్రెష్ మైండ్తో నేను ఈ కంపెనీలో నన్ను ప్రూవ్ చేసుకోవాలి, సో 100% నా టాలెంట్ని చూపించేసి నేను గొప్పగా ఎదగాలని చెప్పేసి ఒక ఓపెన్ మైండ్ సెట్తో వెళ్తారు. అక్కడ ఆల్రెడీ చాలా కరుడు కట్టిన పీపుల్ ఉంటారు. సో చాలా సీనియారిటీ ఉండి ఏమీ చేతకాక జస్ట్ నేను ఇంత చేస్తే చాలు, ఇంతకన్నా నేను చేయడానికి ఇక్కడ ఏమీ లేదు, నేను చెయ్యను సో అని చెప్పేసి అని అలా డిసైడ్ అయిన పీపుల్ ఉంటారు. సో మీరు వెళ్ళిన వెంటనే చాలా ఓపెన్ మైండ్తో నేను చాలా చేయాలని వెళ్ళిన వెంటనే వాళ్ళంతా కూడా అబ్బో వచ్చాడు ఏదో చేస్తున్నాడు, సో మాకు చేత కావాలని చెప్పేసి అని మనసులో అనుకొని ఏమన్నా చేయటానికి ట్రై చేస్తుంటే కనుక, కొత్తగా చేయడానికి, ఇదిగా చేయడానికి, ఛాలెంజింగ్గా చేస్తుంటే ఆటోమేటిక్గా డిస్క్రిమినేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో కోఆపరేట్ చేయడం స్టాప్ చేస్తారు. సో అసలు కోఆపరేటే చేయరు. ఏదన్నా సంథింగ్ వచ్చేసి కొద్దిగా ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది చూడమని చెప్పేసి అన్నా కూడా ఇప్పుడు నాకు టైం పర్మిట్ కాదని చెప్పేసి ఇది చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం బాస్ దగ్గరికి వచ్చేటప్పటికి, టీమ్ లీడ్ దగ్గరికి వచ్చేటప్పటికి వెళ్ళేసి సో మీ మీద కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో తెలియకుండా ఇంటర్నల్గా 2-3 పీపుల్ కలిసేసేసి మీ గురించి నెగిటివ్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఫైనల్గా చెప్పాలంటే ఓపెన్ మైండ్తో ఏదో ఛాలెంజింగ్గా నేను గొప్పగా చేద్దామని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు కాస్త ఏమీ చేయలేక నిస్సత్తుగా చాలులే అని చెప్పేసి కొంతకాలానికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు చేసిన తర్వాత ఇక్కడ స్కోప్ లేదు, సో నాకు అప్పచెప్పిన పనిలో నేను ఒక 10% చేసేసేసి నేను ఉంటే చాలు అన్నట్లు అనుకుంటారు. ఇప్పుడు ఏమైంది, మీ ఓపెన్ మైండ్ సెట్ అన్న తొక్కేయబడింది. బేసిక్గా మనిషికి ఓపెన్ మైండ్ సెట్ ఉండడం, మరీ టాలెంట్ ఉండడం కూడా మంచిది కాదనమాట. టాలెంట్ లేని సమాజంలో టాలెంట్ ఉండటం చాలా కష్టం, చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే ఇంత నేర్చుకొని జీవితం మొత్తాన్ని కూడా ఇక దాని మీద బతికేసేద్దాం అని చెప్పేసి బాపత జనాలు ఎక్కువగా ఉన్నారు. ఏమి తెలియదు, నోరు తెలిస్తే ఓనమాలు రావు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, మాట్లాడలేరు, ఇన్డెప్త్గా నేర్చుకోలేదు, కొత్త విషయాలు లెర్నింగ్ కర్వ్ అనేది ఉండదు, అలాగే కాన్ఫిడెన్స్ ఉండదు, సో ఒక పీపుల్తో హార్మనీలో పనిచేయటం ఉండదు. ఇవేమీ లేకుండా జస్ట్ ఒక పొజిషన్ వస్తే ఎంజాయ్ చేసేస్తే అలా బతుకుతూ ఉంటారు చూసారా. వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ కొద్దీ టాలెంట్ ఉన్న వాళ్ళంతా తొక్కివేయబడుతూ ఉంటారు. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు వచ్చి టాలెంట్ ఉన్న వాళ్ళ వచ్చేటప్పటికి అణిగిమణిగా ఉండాలి. సో వీళ్ళ టాలెంట్ చూపించడం మొదలుపెట్టారంటే కనుక వాళ్ళ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి వీళ్ళు పైకి రాకుండా తొక్కేసేస్తుంటారు. సో పీపుల్కి ఏంటంటే మనకంటే బాగా తెలిసిన వాళ్ళు అన్ని విషయాల్లో పక్కన ఉన్నారు అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వాళ్ళ మీద ఒక జెలస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. 100%. ఎందుకంటే ఒకటే 2 టైప్స్ ఆఫ్ టెండెన్సీస్ ఉంటాయి. ఎలా ఉంటే ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవటం, లేకపోతే మనం ఉన్న ఫీల్డ్లో ఒక వ్యక్తి వచ్చి కొత్తగా వచ్చిన వ్యక్తి మనకు తెలియదు అతను ఉంటే కనుక అతను పక్కకి వెళ్ళి నేర్చుకొని కొద్దిగా చెప్పు, నాకు కూడా చెప్పు అని చెప్పేసి మనం ఇంప్రూవ్ చేసుకోవటం, ప్లస్ మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం, ఇదంతా కొలాబరేటివ్ విన్ విన్ సిచ్యువేషన్. సో విన్ విన్ అనే దాని ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ చాలామందికి తెలియవు. సో ఒక వ్యక్తిని వెళ్ళి భుజం తట్టి నువ్వు బాగా చేస్తున్నావు, సో నీకు మంచి నాలెడ్జ్ ఉందని చెప్పేసి అంటే ఆ మనిషి జీవితాంతం మనల్ని ప్రాణంగా చూసుకుంటాడు. అలా కాకుండా అతను బాగా చేస్తుంటే కనుక ఏమీ తెలియనట్లుగా గుర్తించిన విధంగా, అసలు అతను సమన్వయం లేనట్లుగా చూసి ఎక్కడ అతని పేరు వచ్చినా కూడా ఏదో ముక్తసరిగా తప్పనిసరి పరిస్థితులు అప్రిషియేట్ చేయాలంటే అప్రిషియేట్ చేసా, బాగా చేసామని చెప్పేసి అని మొహంలో ఎక్స్ప్రెషన్ కూడా ఏముండదు. సో అలా అనేసి వెళ్ళిపోయి ఫైనల్గా వచ్చేటప్పటికి లోపల కుళ్ళిపోతూ ఉంటారు. సో ఇతను ఎక్కడ ఎదిగిపోతాడని చెప్పేసి అని. సో దీనివల్ల ఏంటంటే ఇది 2 టైప్ ఆఫ్ టెండెన్సీ. పీపుల్ని కలుపుకొని అప్రిషియేట్ చేస్తా ఒకళ్ళు మెర్జింగ్ స్టేట్లో నాలెడ్జ్ షేర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, పీపుల్ని విమర్శిస్తూ
పీపుల్ని చూసి ఇన్సెక్యూరిటీకి గురవుతూ సో మనిషి కుంచుకుపోవడం అనేది రెండో టెండెన్సీ. దురదృష్టవశాత్తు చేతకాని వాళ్ళంతా కూడా, చేవలేని వాళ్ళంతా కూడా, సింపుల్గా ఎలా కొలా పారాసైట్స్లా బతుకుదామని చెప్పేసి అనుకునే వాళ్ళంతా కూడా తెలిసిన కొద్ది నాలెడ్జ్తో అలాగ మిగతా వాళ్ళని తొక్కేసి బతకడానికి అలవాటు పడిపోయారు. సమాజంలో ప్రతి చోట ఉండే సమస్య ఇదే. సినిమా ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, బ్యాంకింగు, ఇన్సూరెన్సు లేదా టీచింగ్ ప్రొఫెషను, ఇలా ఏ ఫీల్డ్ అయినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫీల్డ్, నిజం చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫీల్డ్ని తీసుకుంటే చిన్న ఎగ్జాంపుల్గా వీళ్ళు స్టేజీలు ఎక్కి నీతులు చెబుతూ ఉంటారు, అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేసి గొప్పగా. కానీ వ్యక్తిత్వంలో అన్నీ కూడా వచ్చేటప్పటికి పూర్తిగా అన్నీ లోపాలే. ఒక్కళ్ళ కూడా జెన్యూన్ వ్యక్తిత్వం ఉండదు, మళ్ళా ఆదర్శాలు వల్లిస్తూ ఉంటారు. సో ఇలా ప్రతి ఫీల్డ్లో కూడా గొప్ప వాళ్ళగా చాలామంది అవుతారు, కానీ వాళ్ళలో ఏమాత్రం గొప్పతనం ఉండదు. జస్ట్ అదంతా షోయింగ్ అంతే. పీపుల్కి ప్రదర్శించుకొని ఏదో గొప్పతనం తప్పించేసి ఏమీ ఉండదు. సో ఎప్పుడైతే పీపుల్ని అప్రిషియేట్ చేసి అందరిని కలుపుకుపోతా అందరి హార్ట్స్ని విన్ చేసుకొని ఎదుగుతూ ఉంటామో అది నిజమైన ఎదుగుదల. అలా కాకుండా తొక్కేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇవాళ మనం తొక్కేసాము, రేపు మనల్ని తొక్కేసే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. ఓకే, దానికి సిద్ధపడితేనే సో ఆ టెన్నిస్ని అలవాటు చేసుకోవాలి. సో ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఒకళ్ళకి ఏదో హాని చేద్దామని ట్రై చేస్తే ఆటోమేటిక్గా అంటారు కదా, ఒకవేళ చూపిస్తే 4,000 చూపిస్తాయని అన్నట్లు ఉందన్నమాట ఇది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.